భద్రాచల దివ్యక్షేత్రం నుండి ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక అవకాశాన్ని భక్తి టీవీ వారు ఇక్కడ కలుగజేయడం జరిగింది. భద్రాచల రాముడికి అక్కడ ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం కళ్యాణం సరిగ్గా పగటిపూట మాత్రమే చేయాలి అని నియమం. ఆ నియమం వల్ల భద్రాచలం నుండి భద్రాచల రాముడికి కళ్యాణం జరిపించేటువంటి అవకాశం ఈ సమయంలో కుదరదు గనక భద్రాచల రాముడి సాన్నిధ్యం కూడా ఈ కోటి దీపోత్సవంలో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో భక్తి టీవీ యాజమాన్యం అయినటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు ప్రత్యేకించి భద్రాచలం నుండి రామచంద్రమూర్తిని ఇక్కడికి వచ్చేట్లుగా చేసి ఇక్కడ ఈ సంధ్యాకాల పూజా కార్యక్రమాన్ని ఆ సందర్భంగా సువర్ణ తులసి అర్చన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కోటి దీపోత్సవం ముఖ్యంగా కార్తీక మాసం అనగానే అందరం దీప ఆరాధన చేసి దీపోత్సవాన్ని చక్కగా జరుపుకుంటాం. శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి, దీపోత్సవం ఈ సందర్భంగా చేస్తే చాలా ఫలితం వస్తుంది అని. నిజానికి అది బాహ్యంగా మనం దీపాలు వెలిగించి నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించేటువంటి దీపం ఒక రకమైతే ఒక్కసారి రామనామం చెబితే అది కోటి దీపాలు వెలిగించినటువంటి ఫలం. కారణం ఏమిటి అంటే రామ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయే, ఆ 2 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం రా అనేటువంటి అక్షరం. ఆ రా అనేటువంటి అక్షరం అగ్నిబీజం అన్నమాట. మా అనేటువంటి అక్షరం సోమబీజం, అంటే చంద్రుడికి సంబంధించింది. అగ్ని సోమాత్మకం బీజం